నిన్నటి పిండి నా మటుకే ఉందండి. మా హస్బెండ్ మా పాపకేమో పన్నీర్ రైస్ చేసి ఇచ్చేసాను. నేను మాత్రం దోశలు వేసుకుంటున్నాను అనమాట. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే నిన్న పిండి మొత్తం అయిపోయిందండి. ఈ రోజుతో 2 దోశలు వచ్చినాయి. దాంట్లోనే నేను ఇంకా చట్నీ సపరేట్గా చేసుకోకుండా ఇవాళ చామగడ్డ పులుసు చేశానండి. అదే వేసుకుని తినేస్తున్నాను అనమాట. ఈరోజు జావా అలాగే దోశలు, ఒక హాఫ్ యాపిల్ అనమాట. మా హస్బెండ్కి సగం పెట్టాను, మిగతా సగం మళ్ళీ ఈగలు ముసిరేస్తాయని తినేస్తున్నాను అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టకుండా. ఈరోజు నా టిఫిన్ ఇదే అనమాట అండి. ఇంతకుముందు షేర్ చేశాను కదండి, ఇది దోశలకి అలాగే పొంగనాలకి జావకి చాలా బాగుందండి. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీ ట్రై చేయండి. మంచి హెల్తీ ఫుడ్ అండి. బోన్స్ అవన్నీ స్ట్రాంగ్ అవుతాయి, మంచిగా యాక్టివ్గా ఉంటామండి. నేను నాకు బాగా రిజల్ట్ ఉంది కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. అలాగే ఇంతకుముందు మొలకలు కట్టాలంటే చాలా ఇబ్బంది పడేదాన్ని. ఎందుకంటే ఒక రోజు నానపెట్టాలి, మళ్ళీ అవన్నీ ఒక వైట్ క్లాత్లో కట్టాలి, మళ్ళీ ఆ క్లాత్ నల్లగా అయిపోతే దాన్ని ఉతకలేక చావాలి. అలాగే అయిపోయి ఇంకా దాని గురించి మానేశానండి. స్ప్రౌట్స్ గురించే మానేశాను అనమాట. రీసెంట్గా ఇది ఆర్డర్ పెట్టారండి, బాగుంది. ఫస్ట్ అయితే నేను ఆన్లైన్లో చూస్తే అవి ఎలా చేయాలా అని నాకు తెలియదండి. జనరల్గా దీంట్లో ఎలా మొలకలు కట్టాలో చూస్తే దాంట్లో మనం నానబెట్టినవన్నీ ఇందులో వేసేసి కొంచెం నీళ్ళు పోసి పెట్టాలి అని అన్నారు. నీళ్ళు చల్లి పెట్టాలి అని అన్నారు. ఇలాగ నాబ్స్ ఉన్నాయి కదండి, ఆపోజిట్ సైడ్లో పెట్టి పెట్టాలి అని అన్నారు. అలాగే పెడితే మొత్తం అన్ని బంకగా వచ్చేసి అస్సలు బాగాలేదనమాట. టేస్ట్ కూడా మారిపోయింది. ఇంకా బంకలాగా వస్తే టేస్ట్ మారిపోద్ది కదండి, ఇంకా అలా వచ్చినాయి అనమాట. ఇంక సరే అని నేను ఒక రోజు నైట్ నానబెట్టేసి పొద్దున్న కొంచెం వాటర్ అస్సలు లేకుండా దీని మీద పరిచేసి నాబ్స్కి కొంచెం గ్యాప్ ఉండాలన్నమాట అండి, ఉంచేసి ఒక రోజంతా బయట పెట్టేశాను అనమాట. బయట పెడితే కొంచెం మొలకలు వచ్చినాయి లైట్గా. ఒక రోజు బయట పెడితే మొలకలు వస్తాయి కదండి, అవి తీసి నెక్స్ట్ డేకి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇప్పుడు నేను ఇది పెట్టిన 4 days అయిందండి. అయినా సరే చాలా బాగున్నాయి అనమాట, ఫ్రెష్గా ఉన్నాయి. అసలు ఇంత కూడా బంకలేవు అనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే వాటర్ వేయాలి 2 స్పూన్లు అన్నారు. అదొక్కటి అవాయిడ్ చేసేయాలండి. లాస్ట్ బాక్స్లో కొంచెం వాటర్ వేసి పెట్టుకోవాలన్నమాట. అదొక్కటేనండి. ఇంకా మా అమ్మాయి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డ్యాన్స్ క్లాస్కి వెళ్తుందండి. వచ్చేసరికి 7:30-7 అలా అవుతుందన్నమాట. వచ్చిన తర్వాత నేను రైస్ పెడతాను, అంతవరకు నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేసి అన్నం అయిపోద్ది, అప్పటి వరకు నీ హోంవర్క్ కూడా కంప్లీట్ అయిపోద్ది, తినేసి త్వరగా పడుకోవచ్చు అని చెప్పాను. అలా కాదు, నేను రైస్ పెడతానని చెప్పేసి వచ్చిందనమాట. మా అమ్మాయి ఒక్కో పని నేర్చేసుకుంటుందండి. నాకు ఇంకా పని ఏమి ఉండదు అనమాట. ఇంకా ఊరికినే అంటున్నాను. నిన్నేమో పొంగనాలు వేసింది, అలాగే ఇవాళేమో రైస్ కడిగి పెడతాను అని చెప్పింది అనమాట. ఎందుకంటే నిన్న యూట్యూబ్లో చూసిందంటండి, అబ్బాయి ఎవరో వాళ్ళ పేరెంట్స్కి హెల్ప్ చేశాడంట, బియ్యం కడిగి పెట్టాడంట. అందుకని నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్తుందనమాట. సరే అని చెప్పాను. మొత్తం ఇల్లంతా వాటర్ చేసింది, అలాగే బియ్యం కూడా వంపేసిందండి. ఇంకా పోన్లే అని వదిలేసాను అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు చేయనిచ్చామనుకోండి, మళ్ళీ మనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు చేస్తానన్నప్పుడు చేయనివ్వలేదనుకోండి, ఇంకా దానికి ఎట్లనో అయిపోతుంది అనమాట. చేయనివ్వలేదు అదే మైండ్లో ఉంటుంది, ఇంకే పని చెప్పినా చేయదు అనమాట. హోంవర్క్ కూడా చేయదు. ఇంకా అందుకని సరే అని చేయమని చెప్పాను. నేను వెనకాలే ఉన్నానులేండి, ఇంకా వీడియో తీస్తున్నాను కదా. మొత్తం ఇల్లంతా వాటర్ చేసింది, అలాగే బియ్యం కూడా వంపేసింది. పోన్లే మళ్ళీ డబుల్ పని నాకని అనుకున్నాను. ఎప్పుడు ఒప్పుకోలేదు అనుకోండి, ఏదైనా చిన్న పని చెప్పినా కానీ చేయదనమాట. నువ్వు ఆ రోజు చేయమంటే చేస్తానంటే వద్దన్నావు కదా, అందుకు ఇది కూడా చేయనని చెప్తా ఉంటుంది అనమాట. అందుకని ఏదైనా చేస్తాను అని అంటే మాత్రం కంపల్సరీ చేయనిస్తాను. అదే కాకుండా వాళ్ళకి కూడా యాక్టివిటీ బాగా అనిపిస్తుందండి. ఎందుకంటే వాళ్ళు ఇష్టంగా చేస్తారు కదా, అందుకని అది కూడా మంచిగా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అలాగే వాళ్ళకి నిన్న చెప్పినట్టు పెర్ఫెక్షన్ కూడా కొంచెం వస్తుంది అనమాట అండి. మరీ పెర్ఫెక్ట్ ఏమో వచ్చేది, చేస్తూ ఉంటే పెర్ఫెక్షన్ కూడా బాగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అంత గ్రిప్ ఉండదు అనమాట అండి. మనం చేసేంత గ్రిప్ ఉండదు అనమాట. మనం వాటర్ ఎంత నీట్గా పోస్తామంటే కింద వలకుండా అలా పోయడం వాళ్ళకి రాదనమాట. ఇల్లంతా పోసేస్తున్నట్టు ఉంటారు. బియ్యం కూడా అంతేనండి, మనం ఎంత జాగ్రత్తగా పోస్తామో అంత జాగ్రత్తగా వాళ్ళకి రాదు. అవన్నీ దగ్గరుండి నేర్పిస్తూ చేస్తూ ఉన్నానమాట. అది కూడా ఒక యాక్టివిటీ పిల్లలకి. చదువుతో పాటు ఇది కూడా ఉండాలండి. ఎందుకంటే బియ్యం కడగడం అనే ఒకటి కాదు, మనం ఏదైనా పని చేస్తే కింద వలకుండా, కింద చేయకుండా, అంటే క్లమ్జీ చేయకుండా చేయడం కూడా మనం అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా మంచిగా ఉంటారు అని అనుకుంటున్నాను నేను. నా అభిప్రాయం అదనమాట. వాళ్ళు ఏదైనా ఆలోచించాలన్నా, ఏదైనా పని చేయాలన్నా మంచిగా అంటే పర్ఫెక్ట్గా చేయడం నేర్చుకుంటారు. ఇది ఇలా చేయకూడదు అన్నది థాట్ ఉంటుంది కదండి, అదే నేర్చుకుంటూ ఉంటారు అని నా ఆలోచన. అందుకని ఇవన్నీ ఏమన్నా చేస్తానంటే కనుక అలాగే చేయనిస్తూ ఉంటానన్నమాట. చిన్నపిల్లలకి పని చెప్తున్నారు, ఆ పని చెప్తున్నారు, ఈ పని చెప్తున్నారు అని అనుకోకండి. ఎందుకంటే ఇది కూడా ఒక యాక్టివిటీ అండి. వాళ్ళ బ్రెయిన్ డెవలప్ అవడానికి ఇది కూడా ఒక యాక్టివిటీ అని భావించి మీరు వాళ్ళు ఏదైనా చేస్తాను అని అంటే మీరు దగ్గరుండి చేయిస్తూ ఉండండి. ఎందుకంటే మనం కాన్సన్ట్రేషన్గా బియ్యం తీసుకోవడం, కింద వంపకుండా, కింద క్లమ్జీ చేయకుండా, మళ్ళీ దాంట్లోనే పోయడం, వాటర్ కూడా కింద వంపేయకుండా దాంట్లోనే పోయడం, అవన్నీ మనం మైండ్ పెడితేనే, అంటే కాన్సన్ట్రేషన్గా ఉంటేనే వాళ్ళు అలా పని చేయగలరండి. అందుకని మా అమ్మాయి అయితే కాన్సన్ట్రేషన్గా ఏ పని చేయదు, అందుకనే నేను ఇలా చేస్తున్నాను అనమాట. మేడం కూడా కంప్లైంట్ చేస్తారు, కాన్సన్ట్రేషన్ చేస్తే 1 నిమిషంలో నేర్చుకుంటుందండి, అస్సలు కాన్సన్ట్రేషన్ చేయదు, క్లాస్లో కూడా ఉండదు, అటు ఇటు వెళ్ళిపోతాను అని అంటది అని చెప్తారనమాట. అందుకే ఒక పనిని కాన్సన్ట్రేషన్గా చేయడం అనేది ఎలాగైనా మనం నేర్పాలండి. అందుకోసమనే నేను ఇది తను ఇష్టంగా ఇది చేస్తుంది కాబట్టి ఇది నేర్పిస్తున్నాను అనమాట. ఇలాగా కాన్సన్ట్రేషన్గా పర్ఫెక్ట్గా చేయడము ఈ విధంగా నేను నేర్పిస్తున్నాను అనమాట. దీన్ని వేరే విధంగా తీసుకోకండి.
ఇంకా బియ్యం కడిగి పెట్టేసింది కదండి, ఇంకా నేనే కుక్కర్ పెట్టాను లేండి స్టవ్ వెలిగించి. తనకి స్టవ్ దగ్గరికి వెలిగించడం ఆర్పడం అవన్నీ ఇంకా నేర్పలేదనమాట. మళ్ళీ డేంజర్ కదండి, వాళ్ళంతటి వాళ్ళు ఏమన్నా ఆన్ చేసేసి వదిలేస్తే కష్టం కదా, అందుకని నేను స్టవ్ అది నేను ఇవ్వలేదు. ఇంకా కొంచెం ఒక 2 years పోతే ఇస్తాను. అలాగే ఇంకా అయిపోయిన తర్వాత హోంవర్క్ కంప్లీట్ చేసి ఫుడ్ తినేసామండి. ఈరోజు మా అమ్మాయి కడిగిన బియ్యంతో అన్నం వండుకొని తిన్నాం అనమాట. ఆ గిన్నెలు ఉన్నాయండి, అవన్నీ క్లీన్ చేయాలి. అలాగే ఇంకా తలకాయ పోటుగాను కళ్ళన్నీ అతుక్కుపోయినట్టు చాలా హెడేక్ కింద ఉంది. అందుకని కొంచెం కొబ్బరి నూనెలో ఆవదం వేసుకుని, అలాగే కొన్ని ఎండబెట్టిన ఉసిరికాయ ముక్కలు కూడా ఉన్నాయండి నా దగ్గర, ఎప్పుడూ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ నేను చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇలాగ ఆయిల్లో వేసుకొని కాసుకోవడానికి అవి మొత్తం ఆవదం కూడా వేసుకుని అది 1:2 రేషియోలో కలుపుకోవాలండి. ఒక వంతేమో ఆవదం వేస్తే 2 వంతులేమో కొబ్బరి నూనె వేసుకోవాలన్నమాట. మనం తట్టుకునే వేడంతా ఎచ్చబెట్టుకుని తలకంతా మర్దన చేసుకొని నైట్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, మార్నింగ్కి రిలాక్స్గా ఉంటుంది అనమాట. ఇలా చేస్తే ఏంటంటే హెడేక్ తగ్గుతుంది, అలాగే హెయిర్ గ్రోత్ బాగుంటుంది, గ్రే హెయిర్ తొందరగా రాకుండా ఉంటుంది. ఇదేనండి వాటికి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బై బై.